శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలోని ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్న విషయాలు మనం మాట్లాడుకుంటూ, మొట్టమొదటిగా మేషరాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎలాగుంది, అవమానం ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది. అందరికీ చాలా కుతూహలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఎలాగుంటుంది ఏంటి అనేది. సో అది మనం దృష్టిలో పెట్టుకుని ముందు మేషరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారి విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు ఆదాయం చూస్తే 8 భాగములు కనబడుతున్నాయి, వ్యయం 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి. అలాగే రాజపూజ్యం చూస్తే 4 భాగాలు కనబడుతున్నాయి, అవమానం చూస్తే 3 భాగాలు కనబడుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే రాజపూజ్యం బాగుందని చెప్పచ్చు అన్నమాట మేషరాశి వారికి. అయితే మేషరాశి వారికి ఆదాయం ఎక్కువ ఉంది అంటే ఎక్కువ కనిపించట్లేదు, వ్యయం ఎక్కువ కనిపిస్తోంది. 8 భాగములు ఆదాయము, 14 భాగములు వ్యయం అంటున్నాం. 5 భాగముల కంటే ఎక్కువ ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం ఆయనకు ఆదాయ స్థితిగతులు చాలా బాగున్నాయని అర్థం అన్నమాట. ఇక 14 భాగంలో ఖర్చు పెడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక శుభకార్యం కానీ అవసరాన్ని కానీ పూర్వాశ్రమంలో సంపాదించింది ఎంతో కొంత ఆయన ఖర్చు పెడుతున్నాడని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. సో ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు ఇలా ఉంది కాబట్టి ఖర్చు విపరీతంగా జరుగుతుంది. ఇందుకు మేషరాశిలో ఎవరు ఉన్నారంటే అశ్విని నక్షత్రం ఉంది, భరణి నక్షత్రం ఉంది, అలా కృతికా నక్షత్రం మొదటి పాదం పడుతుంది. వీళ్ళకి ఆర్థిక వ్యవహారం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని చూసుకున్నప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే కొత్త ఉద్యోగాలలో వాళ్ళకి హైక్స్ కూడా చాలా బాగుంటాయి, గుర్తింపు కూడా జరుగుతుంది. ఉన్న ఉద్యోగాలు కూడా గుర్తింపు బాగానే జరుగుతుంది, చక్కటి ఫలితాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఏదో అయినప్పటికీ అనుకున్న ఉద్యోగంలో కొన్ని మార్పులు, హయ్యర్ అఫీషియల్స్ నుండి కొన్ని బెనిఫిషియల్స్, తర్వాత అప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఆర్థికంగా ఒక బలోపేతం చేయడానికి సంపూర్ణమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అడిషనల్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపార విషయాలకు వచ్చినప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ చేసుకుని చక్కగా అగైన్ బ్రాంచెస్ ఆఫ్ ది కంపెనీ, అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారో దాని యొక్క బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు. గురుబలం అన్నది మే 1 వరకు ఉంది కాబట్టి ఎవరి నిర్ణయాలు కొన్ని మే 1 లోపల తీసుకోగలిగితే డెఫినెట్గా అది ఒక లైఫ్ లాంగ్ టైం కంటిన్యూగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార రీత్యా కూడా మనకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి మే 1 తారీఖు వరకు చేసే ప్రయత్నం లోపల కనుక చేసుకోగలిగితే, దానికి తోడు శని యొక్క దృష్టి పడడం, శని ఏకాదశంలో కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. లాభము అంటే వ్యాపారం రీత్యా తయారైపోయింది రాజకీయం. సో రాజకీయం వ్యాపార రీత్యా ఉంది కాబట్టి ఇవాళ రేపు ఏంటంటే ఒక క్యాండిడేట్ నిలబడ్డాడంటే వాడి వెనకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఒక 4 కలిసి కొంత ధనాన్ని వెచ్చ చేస్తారు వాడి కోసం. ఎందుకంటే ఆ పార్టీ గెలవాలి, లేకపోతే ఆ వ్యక్తి గెలిస్తే రేపు ఉదయం మనకు అనుకున్న పనులు జరుగుతాయని. ఇదే జరుగుతోంది వ్యాపారం అనేది రాజకీయంగా చూసుకుంటే. ఆ దృష్టిలో పెట్టుకుంటూ చెప్పే విషయంలో భాగంగా ఏంటంటే మేషరాశి వారు అశ్విని, భరణి, కృతిగా మొదటి పాదంలో కొన్ని వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్, రాజకీయంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా ఒక సక్సెస్ తీసుకురావడానికి అవకాశం అయితే బాగానే కనుక చెప్పగలుగుతాం. అలాగే కుటుంబ సంబంధాలు గురుబలం బాగుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, ఆరంభంలో చక్కగానే ఉంటుంది. తర్వాత చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బేసిక్గా వాళ్ళిద్దరి మీద అన్యోన్యత కోల్పోవడానికి ఏమాత్రం అవకాశం కనబడదు. అలాగే ప్రేమ వ్యవహారాలకు వచ్చినప్పుడు కొంచెం దూరంగానే ఉండండి. వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు శుభకార్యాలు ఇవన్నీ చేస్తారు ఈ సంవత్సరం. అలాగే గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, భూమి పూజ అనుకోండి, ఏదైనా ఇవన్నీ కూడా శుభకార్యాలు చేసే అవకాశాలు ఈ సంవత్సరం బాగానే కనబడుతున్నాయి. అలాగే మనం విదేశీయానం, విద్యార్థి దశగా ఉండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు రాజ్యస్థానంలో, ఇక్కడ మేషానికి రాజ్యంలో ఉన్న బలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం అవుతుంది. మన సాటిస్ఫాక్షన్గా మనం అక్కడ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం అయితే కొంచెం న్యూట్రల్గానే ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మన ఆరోగ్య విషయాన్ని తీసుకోవాలి. ముందు ఆరోగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం అంటే 6వ స్థానం, 8వ స్థానం ఏ విధంగా ఉంటుంది సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఆరోగ్యరీత్యా ఏ విధమైన పరిస్థితులు కనబడుతున్నాయో మనం చూసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు బేసిక్గా మనకి అంటే ఆరోగ్య స్థానంలో పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపించవు. కానీ 12లో రాహు ఉన్నాడు, ఏదో రకంగా మనకు ఖర్చు పెడతారు, రక్త సంబంధమైన కొన్ని సమస్యలు తీసుకొస్తాడు. 6వ ఇంట్లో మనకి కేతువు కూడా ఉన్నాడు కాబట్టి చిన్న మైన్యూట్ ఆపరేషన్ చేస్తాడు. దాన్ని మనం గట్టిగా ఆలోచించక్కర్లేదు, దాని గురించి పెద్ద ఎక్కువ భయపడవలసిన అవసరం అయితే మనకైతే కనిపించదు. అంటే వరి ఒక్కలే. అలాగే మనం విదేశీ వ్యాపారం, విదేశీలో లావాదేవీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది, వరి ఇవ్వక్కలేదు. విద్యార్థులు కూడా అలాగే ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన సలహా కానీ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోకలేదు, ఎటువంటి యాక్సిడెంట్స్ ఇలాంటివి సంవత్సరం జరగదు వాళ్ళకి. స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ మీద కన్స్ట్రక్షన్ చేయండి, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, అది మీకు కొంత పాజిటివ్గా కనబడుతుంది. అలాగే
ఇంకొక విషయం ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా ఒక యోగంలో ఉన్నారు, భయపడక్కలేదు. మేషంలో గురు బలంతో ఆరంభమవుతున్న ఈ సంవత్సరం కాబట్టి గురు అనుగ్రహం మొదటి నెల రోజులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు సంవత్సరం అంతా మీకు యోగాన్ని చూపిస్తాయి కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సమస్య పెద్దదా చిన్నదా అని కాకుండా ఇక్కడ ఏంటంటే వ్యయంలో రాహు కూర్చున్నాడు కాబట్టి ఏదో ఒక రకమైన ఖర్చు పెట్టేస్తుంటాడు. 6వ ఇంట్లో కేతు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి గణపతి ఆరాధన చేయండి. కేతు గదిస్థానం గణపతి కాబట్టి గణపతి ఆరాధన చేయడం ప్రయత్నించండి. గరికెతో పూజ చేయడం ప్రయత్నం చేయండి. లేదా గణపతికి అభిషేకం చేయండి. లేకపోతే గణపతి మంత్ర అష్టోత్తరం చదువుకుంటూ నిత్యం పూజ చేయడం ప్రయత్నం చేయండి. ఏదో రకంగా గణపతి ఆరాధన చేయడం, అభిషేకం చేయడం, దాన్ని తీర్థం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేసుకోవడం సంకట విమోచన జరిగి 12లో రాహు యొక్క ప్రభావం మేము పడకుండా 6వ ఇంట్లో కేతు యొక్క ప్రభావం కూడా మేము పడకుండా ఈ రెండు కొంత ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి కాబట్టి మీ జాతకానికి దాని నుండి అధిగమించి యోగ మార్గంలో రాజమార్గంలో రాజ్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహాగణపతి మంత్రాన్ని కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని కానీ ఏదో ఒక గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఓవరాల్ వ్యూగా మనం చూసుకునేటప్పుడు మేషరాశి వారికి అందులో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక మొదటి పాదం వారికి ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ ఓవరాల్గా వచ్చినప్పుడు ఏంటంటే ఈ 6వ ఇంట్లో ఉన్న కేతు కొంత బలోపేతం చేసుకోవడానికి పాపగ్రహాలు అన్నది 3, 6, 11 స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి కాబట్టి ఆ కేతు అధిష్టానం గణపతి యొక్క మంత్రాన్ని సాధన చేసేటప్పుడు మా ఉపదేశం ఉన్న వ్యక్తులు అయితే మహాగణపతి మంత్రాన్ని, లక్ష్మీ గణపతి మంత్రాన్ని సాధకుడిగా చేసుకుంటూ సంవత్సరం అంతా చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తుంది. ఎందుకంటే కేతు ఒకటి సంవత్సరం అంతా ఉంటాడు, అలాగే రాహు కూడా 12 సంవత్సరం మొత్తం ఉంటాడు, అలాగే లాభంలో ఉన్న శనీశ్వరుడు కూడా ఈ సంవత్సరం అంతా ఉంటారు. కాబట్టి 3 పాపగ్రహాలు వలన జీవితం అంతా +/- వెళ్ళే వ్యవహారంగా ఉంది. కాబట్టి గణపతి ఆరాధన చేసుకునేటప్పుడు ఏంటంటే మార్గము చూపిస్తాడు. మనకి ఈ మార్గం ఎటువంటి మార్గం చూపిస్తాడంటే మూలాధారం ఉన్న షట్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపించేవాడు గణపతి అంటారు. మూలాధారంలో ఉంటాడు గణపతి అంటాం. సో అటువంటి గణపతి మంత్రాన్ని కానీ మనం చేసుకుంటూ ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఏంటంటే ఒక మార్గం చూపించి ఆ మార్గం గుండా మనం వెళ్ళేటప్పుడు మనకు సక్సెస్ కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది అంటే కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే శుభకార్యాని కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, శుభమైన ఫలితం కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంచేత వ్యయం ఎక్కువ ఉంది కదా అనే దానికంటే ఆదాయం ఎంత ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్. 8 భాగములు ఉన్నాయి అని అంటే డిఫరెంట్ మోర్ దెన్ 5 ఉన్నప్పుడు ఆదాయం ఈ సంవత్సరం బాగుంది అని అర్థం అన్నమాట. పూర్వాశ్రమంలో సంపాదించిన డబ్బును వ్యయంలో ఖర్చు పెడతారు శుభకార్యం కాబట్టి దాని గురించి కూడా మీరు వరి అవ్వకలేదు. ఏదైనా గణపతి మంత్రాన్ని సాధన చేసేటప్పుడు అనవసరమైన ఖర్చులు జరగకుండా, అనవసరమైన వ్యయం అవ్వకుండా డెఫినెట్గా మీకు ఒక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఆనందకరంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదంటే 12లో రాహు విదేశాలు తీసుకెళ్ళడానికి కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. కాబట్టి సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఏ దేశం వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా, ఎటువంటి శుభకార్యం ఖర్చు పెట్టినా ఆనందంగా ఖర్చు పెట్టే ఖర్చు 14 భాగం కలుగుతుంది తప్ప ఇందులో మనకు అనవసరమైన ఖర్చులు పెట్టేటట్టు కనబడట్లేదు. కాబట్టి ఏమాత్రం భయపడకండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.